మామూలుగా చూస్తే. కానీ భగవద్గీత వరకు చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? గురువు శిష్యుడు. ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు. ఈయన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి అని డిక్లేర్ చేశాడు కాబట్టి నువ్వు నా గురువువి అన్నాడు. గురు శిష్య సంబంధం ఉంది ఒక పక్కన. కాబట్టి ప్రతి శిష్యుడు గురువు పట్ల ఏం కలిగి ఉంటాడండి? భక్తి ఉంటుంది. దాన్ని గురుభక్తి అన్నారు. గురువుల్ని ఎవరు ఐ లవ్ మై గురువు అండి అని అనరు. నా గురువు అంటే నాకు భక్తి అండి అంటారు. గురువు అంటే గౌరవం ఉంటుంది, భక్తి ఉంటుంది కదా. భక్తుడికి భగవంతుడి పట్ల ఉండేటటువంటిది భక్తి. కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని అర్జునుడు స్వయంగా చెప్పుకోవట్లేదండి, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు. భక్తోసిమే సఖా చేతి, నువ్వు నా ఫ్రెండ్వి కూడా. అందుకని నేను నీకు చెప్తున్నానయ్యా, తే మయా ప్రోక్త ఏతద్ ఉత్తమం రహస్యం. నేను నీకు ఇప్పుడు చెప్పినటువంటిది మామూలు విషయం కాదురా నాయన. ఎలాంటి విషయం ఇది? ఉత్తమం. ఉత్తమం అనే పదం యొక్క అర్థం ఏంటి? ఉత్తమం, చాలా ఉత్తముడండి అంటారు. ఉత్తముడండి అంటే శ్రేష్ఠుడు. వాస్తవంగా ఉత్తమము అర్థం ఏంటంటే ఉత్తమం. తమం అంటే తమస్సు అంటే అజ్ఞానం. ఉత్ దాని నుంచి తరింపజేసేటటువంటిది, అజ్ఞానం నుంచి తరింపజేసేటటువంటిది జ్ఞానం. కాబట్టి అది ఉత్తమమైనటువంటిది. ఉత్తమం తమస్సుని పోగొట్టేటటువంటిది, అజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటిది జ్ఞానం. జ్ఞానం కలిగినప్పుడు అజ్ఞానం నాశనం అయిపోతుంది. కాబట్టి నేను నీకు ఇచ్చేటటువంటిది ఎట్లాంటిది? నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి శాశ్వతమైనటువంటి దాన్ని తెలియజేసే జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను ఇప్పుడు. ఉత్తమం. పైగా అది ఎలాంటిదట? రహస్యం, చాలా సీక్రెట్. మనం కూడా ఎవరికన్నా అప్పుడప్పుడు చెప్తున్నా, నీకు ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పుకో. విచిత్రం ఏంటంటే ఇదే మాట 10 మందికి చెప్తాడు. నువ్వు కాబట్టి చెప్తున్నాను, ఎవరికి చెప్పు. 10 మందికి ఇదే మాటని సీక్రెట్ చెప్తాడనమాట. ఎందుకని? హైప్ చేయటం అంటారు ఈ రోజుల్లో, మనం భాషలో చెప్పుకోవాలంటే హైప్ చేయటం అనమాట. అంటే దాని వాల్యూని పెంచటం ఒక రకంగా. మామూలుగా ఎప్పుడన్నా ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఆ షాప్లో సార్ ఇది ఎంత సార్, ఏదో మాటల్లో పెడతారు మన షాప్లో, మాటల్లో పెట్టిన ఇది ఎంత సార్ అంటే చెప్తాడు, సార్ 2200 సార్, మీకు కాబట్టి. అక్కడ పదం వాడతాడనమాట. ఏంటా పదం? మీకు కాబట్టి 1800కి ఇచ్చేస్తాను సార్ అంటాడు. ఆ మీకు కాబట్టి అనే వీక్ పాయింట్ ఉంది చూసారా, అక్కడ పడిపోతారు అందరూ. ఆ మీకు కాబట్టి అంటే నన్ను స్పెషల్గా గుర్తించాడు. మీకు కాబట్టి మామూలుగా పెద్ద పెద్ద గుళ్ళకి అక్కడికి దర్శనాలకి వెళ్ళామనుకోండి, వెళ్తే సర్వదర్శనం లైన్ ఒకటి ఉంటుంది, 100 రూపాయల క్యూ లైన్ ఒకటి ఉంటుంది, 500 రూపాయల క్యూ లైన్ ఒకటి ఉంటుంది, విఐపి క్యూ లైన్ ఒకటి ఉంటుంది. ప్రతి చోట ఇదే గోల. ఎక్కడికన్నా వెళ్ళండి విఐపి. ఆ విఐపి లైన్లోకి వెళ్ళడానికి నారాయణ తన్నుకుంటారు, పోట్లాడుకుంటారు. విచిత్రం ఏంటంటే సర్వదర్శనం 5 నిమిషాల్లో అయిపోయేదానికి 6 గంటల సేపు ఆ విఐపి లైన్ కోసం కూర్చుంటారు అక్కడ. సర్వదర్శనం లైన్లోకి వెళ్తే ఒక గంటలోనో అయిపోతుంది. ఆ విఐపి, నేను విఐపి అని చెప్పుకోవడానికి చచ్చిపోతారేంటో అర్థం కాదు. నువ్వు అయినా కాకపోయినా, నేను విఐపిని కాదు అని చెప్పినా కానీ ఈ ప్రపంచం నేను విఐపి లైన్లోకి వెళ్ళాల్సిందే. ఆ విఐపి నాకు నేనే డిక్లేర్ చేసుకుని ఆ తిరుపతికి వెళ్తామా, ఆ విఐపి టికెట్లు పట్టుకొని బయలుదేరుతున్నారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యూ లైన్ల ముందు నించుని వాళ్ళ చేత తిట్లు తిని తన్నులు తిని నేను విఐపి ఆ 300 రూపాయల టికెట్ ముందే బుక్ చేసుకుంటే హ్యాపీగా పోవచ్చు. దాంట్లో సేమ్ దర్శనం, అదే దర్శనం. ఇక్కడ కూడా ఏంటంటే నెమ్మదిగా శ్రీకృష్ణ పరమాత్మ భక్తోసిమే సఖా చేతి. నీకెందుకు చెప్తున్నాను తెలుసా? ఇది అత్యంత రహస్యమైనటువంటిది. నువ్వు నా ఫ్రెండువి కాబట్టి, నువ్వు నా భక్తుడివి కాబట్టి నీకు చెప్తున్నా. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలా. ఇది
అని చెప్తే ఇప్పుడు ఏమవుతుంది, అర్జునుడిలో ఏమవుతుంది, చూసావా శ్రీకృష్ణ పరమాత్మ నాకు కాబట్టి చెప్తున్నాడని శ్రద్ధగా వింటాడు. రహస్యం హేతదుత్తమం, ఇది చాలా రహస్యమైనటువంటిది. వాస్తవంగా భగవద్గీతలో ఇంత పెద్ద పుస్తకం మనం ముందు పెట్టుకుని చదువుకుంటున్నాం, కర్మయోగం అంటే ఏంటో చూసాం. దీంట్లో రహస్యం ఏముందండి? రహస్యం ఏముంది? ఏదైనా జ్ఞానం ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు అర్థం కానంతకాలం అది రహస్యమే. అర్థమైన తర్వాత ఇంకేం రహస్యం ఉంటుందండి అక్కడ? ఏ జ్ఞానమైనా అంతే. మనం ఏంటంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలా. వేదాంతము అనేటువంటిది ఏంటంటే మన దృష్టిలో భగవద్గీత పుస్తకం ఉందనుకోండి, ఇది మన దృష్టిలో ఎలాంటి పుస్తకం? ఇది ఎప్పుడు చదివే పుస్తకం ఇది? అదేం కర్మ నాకు అర్థం కాదు. సడన్గా వస్తారనమాట మా టెంపుల్కి వచ్చి, అక్కడ చూసారా భగవద్గీత బుక్ అవి ఉంటాయి మా టెంపుల్లో ఉంటాయి, ఇంతలో 700 రూపాయలు. అది స్వామి చిన్మయానంద గారి ఇది అనమాట, కామెంటరీ. అది చూసాను, స్వామీజీ అది కావాలండి అంటాను. పాపం మా క్లర్క్ తీసి ఇస్తుంది అనమాట. ఏంటి సార్, ఏంటి చదువుతారా ఇప్పుడు అండి? అబ్బిబ్బే చదవడానికి కాదండి. మరి ఏంటి అంటే, సాయంత్రం సార్ ఇవాళ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది సార్, ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లోనంట వీడు తీసుకుని వెళ్ళి ఆ భగవద్గీత ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆ రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తికి గిఫ్ట్గా ఇస్తాడంట. అప్పుడు అంటే మన దృష్టిలో భగవద్గీత ఎప్పుడు ఎవడికి పనికి వచ్చేది? ఇది రిటైర్ అయిపోయి పని పాట లేకుండా ఇంట్లో కాలక్షేపం చేసే బ్యాచ్ ఉంటారు చూసారా, వాళ్ళకి భగవద్గీత. ఇప్పుడు కాదండి. విచిత్రం ఏంటంటే అప్పుడు చదువుదామంటే కళ్ళు కనిపించవు, ఎవడన్నా చెప్తే విందామంటే చెవులు వినిపించవు, చదివే ఇంట్రెస్టు ఉండదు, ఏముండదు. ఆ టైంలో ఇంకేం ఉండదు. ఎందుకని 60 ఏళ్ల పాటు ప్రపంచంలో తిరిగి అన్ని అనుభవించి తన్నులు తిని వచ్చినటువంటి వాడికి అప్పుడు భగవద్గీత చదివితే అది ఎట్లా ఉంటుంది? కషాయంలాగా ఉంటుంది. అది అర్థం కాదు ఇంకా. అది అంతవరకు ఇదేంటి తెలియదు కాబట్టి, నాకు ఈ శాస్త్రం తెలియదు కాబట్టి, అబ్బే ఇది మనకు కాదండి ఇది. అందుకని ఇదేం చేస్తాం? రహస్యం, ఇది దేవరహస్యం. ఏముందండి రహస్యం? ఇవాళకి ఎన్నో రోజు మనం చెప్పుకోబట్టి 26 అనుకుంటా, 26వ రోజు ఇవాళ. 26 రోజుల నుంచి ఏం రహస్యాలు మాట్లాడుకున్నామండి? అంతా ఓపెనే. ఏముంది దీంట్లో? రహస్యం ఏముంది? తెలియనంతకాలం రహస్యం, తెలిసిన తర్వాత ఇంకేం రహస్యం? ఇంకొకటి కూడా ఏంటంటే, ఆ రహస్యం చెప్తున్నాను అనగానే ఏదో కొత్తగా తెలుస్తుంది. అందుకని ఏతద్ ఉత్తమం రహస్యం నీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఇప్పుడు అర్జునుడికి రావాల్సిన డౌట్ వచ్చింది. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునౌ వాచ, అర్జునుడు అంటున్నాడు, భవతః జన్మ అపరం. భవతః జన్మ అంటే కృష్ణ నువ్వు జన్మెత్తింది అపరం. ఈ మధ్య కాలంలో నువ్వు జన్మెత్తావు. మహా అయితే నాకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దవాడివి. అర్జునుడికి అప్పుడు 80 ఏళ్ళట. యుద్ధం సమయంలో 80 ఏళ్ళు. మహా అయితే ఇంకొక 5-6 ఏళ్ళు పెద్దవాడై ఉంటాడేమో శ్రీకృష్ణుడు. 85 ఏళ్ళు 90 ఏళ్ళ వాడై ఉంటాడు మహా అయితే. కాకపోతే అప్పుడు అంత యంగ్స్టర్స్. అప్పుడు ఎందుకంటే 200 ఏళ్ళు 250 ఏళ్ళు బతికేవాళ్ళట. కాబట్టి 90 ఏళ్ళు అనేది మంచి యవ్వనం అనమాట అప్పట్లో. 80 ఏళ్ళు 90 ఏళ్ళు యవ్వనం ఇప్పట్లో కదా. కాబట్టి నువ్వు ఈ మధ్య పుట్టినటువంటి వాడివి, నాకంటే కొంచెం ముందు పుట్టినటువంటి వాడివి. వివస్వతః పరం, ఈ వైవస్వత మన్వంతుడు వీళ్ళంతా నీకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు కదా.
త్వం ఆదౌ ప్రోక్తవానితి ఏతత్ కథం విజానీయాం. నువ్వేమో నేను ముందు చెప్పాను అని అంటున్నావు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కథం విజానీయం, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? నువ్వేమో ఈ మధ్య పుట్టినటువంటి వాడివి, సూర్యుడేమో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు, తర్వాత వైవస్వత మనువు వీళ్ళందరూ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు. నువ్వు చూస్తేనేమో ఇప్పుడు నాకంటే ముందు పుట్టినటువంటి వాడివి. నేనేమో సూర్యుడికి చెప్పాను అని అంటున్నావు, సూర్యుడేమో వివస్వతుడికి చెప్పాడు అని అంటున్నావు, మనువుకి చెప్పాడు అని అంటున్నావు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ డౌట్ వచ్చిందా మీకు? ఇంతకుముందు విన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మయా ఎప్పుడో చెప్పాను, సూర్యుడికి చెప్పాను నేను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్షాకు చెప్పాడు అని అన్నప్పుడు ఈ డౌట్ మీకు అసలు వచ్చిందా? వచ్చి ఉండదు. ఎందుకనంటే శ్రీకృష్ణ పరమాత్మ మీద గౌరవం మనకి. ఎందుకులే అనవసరమైన క్వశ్చన్స్ రైజ్ చేయడం ఎందుకు, ఆయన ఏమైనా కొడతాడేమో, శాపం పెడతాడేమో, ఎందుకని సైలెంట్గా ఉండిపోయారు. అర్జునుడు అట్లా కాదు, వెరీ స్కెప్టిక్ అనమాట. ఈయనేంటి నథింగ్ డూయింగ్, అడిగేశాడు స్ట్రైట్గా. ఎట్లా చెప్తావు అట్లాగా? నువ్వేమో నిన్న మొన్న పుట్టిన వాడివి, సూర్యుడేమో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు, నీకంటే ముందు మనువు ఉన్నాడు, ఇప్పుడేమో నేను చెప్పాను అని అంటున్నావు నువ్వు. మనకి కొద్దో గొప్ప మనకి భాగవతము ఇవన్నీ తెలుసు కాబట్టి, ఏది జన్మలు ఇవన్నీ తెలుసు కాబట్టి కొద్దో గొప్ప అర్థం చేసుకుంటాం. కానీ కొంచెం ఈ జ్ఞానం లేనటువంటి వాడికి వచ్చేటటువంటి డౌట్ ఇదే కదా. కాబట్టి దానికి సమాధానం చెప్తున్నాడు చూడండి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధ పరంతప. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద్ధ పరంతప. శ్రీ భగవానువాచ, భగవానుడు ఈ విధంగా అంటున్నట్ట. ఏమంటున్నాడు? అర్జున, ఓ అర్జున, మే తవచ, నాకు నీకు మన ఇద్దరికీ కూడా బహూని జన్మాని వ్యతీతాని, ఇంతకుముందు చాలా జన్మలు, బహూని జన్మాని వ్యతీతాని గడిచిపోయాయి మనకి. నీకు నాకు ఇద్దరికీ కూడా చాలా జన్మలు అయిపోయాయి ఇంతకుముందు. తాని సర్వాణి అహం వేద, వాటన్నిటి గురించి నాకు తెలుసు. ఏమేం జన్మలు ఎత్తామో ఇంతకుముందు వాటికి సంబంధించినటువంటి జ్ఞానం, నాలెడ్జ్ నాకుంది. ఇక్కడేం జరిగింది? త్వం నవేత్త, నీకు తెలియదు. ఇంతకుముందు జన్మలన్నీ కూడా నాకు అన్నీ తెలుసు. ఏం జరిగింది? నీకు నాకు ఇద్దరికీ కూడా ఇంతకుముందు ఎన్నో జన్మలు అయిపోయాయి. ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుందంటే ఎన్ని జన్మలు ఎత్తొచ్చాము, ఏం జరిగింది ఇంతకుముందు అనేటువంటిదంతా కూడా నాకు తెలుసు. త్వం నవేత్త, నీకు తెలియదు. ఇది వచ్చిన చిక్కు. ఇప్పుడు ఏంటంటే మనందరం ఒక రకంగా అదృష్టవంతులం. ఎందుకు చెప్పండి? ఇంత జన్మ ఏంటో మనకి తెలియదు, హ్యాపీ. ఇంతకుముందు ఏ కుక్క కిందో పంది కిందో ఇంతకుముందు జన్మలు కనుక ఉంటే వాటి గురించి మనకి తెలిసి ఉంటే అంతకంటే ఘోరమైన జీవితం ఇంకోటి ఉండదు. అదృష్టం కొద్దీ మనకి భగవంతుడు ఏం చేశాడంటే జన్మకి మధ్యలో ఆ గ్యాప్ పెట్టేశాడు. ఎవరో కొద్దిమంది ఉంటారట, మనకి తెలియదు, చెప్తుంటారు. పూర్వజన్మ గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది, అవతల వాళ్ళ పూర్వజన్మల గురించి చెప్పేటటువంటి వాళ్ళు. అది ఎంతవరకు నిజము? శాస్త్రాలు ఏవో ఉన్నాయట, చదివినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ జ్ఞానం కొంతమందికి ఉంటుందట. మొత్తానికి మనకైతే ఒక సాధారణమైనటువంటి మానవుడిగా మనకైతే ఆ జ్ఞానం ఇవ్వాల. ఇక్కడ అర్జునుడు ఎలాంటి వాడు? సాధారణమైనటువంటి ఒక యోధుడు, క్షత్రియుడు, మనందరికీ ప్రతినిధిగా అక్కడ ఉన్నాడు పాపం. మనలాంటి అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో మనందరికీ ప్రతినిధిగా, రిప్రజెంటేటివ్గా అక్కడ ఉన్నాడు.
కాబట్టి ఇటువంటి వాడికి పూర్వజన్మ గురించి జ్ఞానం ఉండేటటువంటి అవకాశం లేనే లేదు. కానీ ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఎవరు? మన కాళహస్తిలో ఆ స్వామి గారు ఉండేవారు, గీతా మకరందం రాసినటువంటి విద్యాప్రకాశానందగిరి స్వామి. ఇదేనా పెద్దవాళ్ళు చూసుంటారు ఆయన్ని, వయసు పెద్దవాళ్ళు అయితే ఆయన చూసుంటారు ఖచ్చితంగా. విద్యాప్రకాశానంద స్వామి చెప్తారనమాట ఆయన ఉపన్యాసంలో ఒక చోట. ఎలా ఉంటుందంటే, ఒక వర్షం పడుతుందట, పడుతుంటే 2 చినుకులు పక్కపక్కనే పైనుంచి కింద పడుతున్నాయట. పడుతుంటే ఒక చినుకు ఏముంటుందట, పడిపోతున్నా 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 అంటుందట. భయపడుతుంది, పడిపోతున్నా, అయ్యో పడిపోతున్నా. రెండో దాని పక్కనే దాంతోపాటు ప్యారలల్గా ప్రయాణం చేస్తున్న రెండో చినుకు ఏమంటుందట, ఎందుకురా భయపడతావు, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తున్నావు అందట. అంతే కదండి. ఇక్కడి నుంచే ఆవిరైనటువంటి నీరు పైకి వెళ్ళింది, అక్కడి నుంచి మేఘం రూపంలో కిందకి పడుతోంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? కింద పడిపోతున్నాం అంటే ఎక్కడికి వెళ్ళట్లా, ఇక్కడి నుంచే వచ్చాం, మళ్ళీ తిరిగి ఇక్కడికి వెళ్తున్నాం. కాబట్టి జ్ఞానం లేనటువంటి అర్జునుడేమో నేను పడిపోతున్నానని భయపడుతున్నాడు, జ్ఞానం ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏమో భయం లేదు, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఏంది? శ్రీకృష్ణుడికి తన యొక్క స్వరూప జ్ఞానం. ఇక్కడ ఏంటంటే కేవలం జన్మలు, ఇంతకుముందు జన్మలే కాదండి, తన యొక్క స్వరూప జ్ఞానం, తను ఎవరు అన్నటువంటి సంగతి ప్రస్ఫుటంగా శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు. కాబట్టే బహూని మే వ్యతీతాని, ఇంతకుముందు ఎన్నో గడిచిపోయాయి, అవన్నీ నాకు తెలుసు, నీకు తెలీదు. నీకు తెలియకపోవటం వల్ల నువ్వు దుఃఖంలో ఉన్నావు, నాకు తెలుసు కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను. మామూలుగా ఈ రోజుల్లో పెద్దగా లేవు, కానీ పూర్వకాలం అయితే ఇంట్లో ప్రతి ఇంట్లోనూ కూడా ఆల్బమ్స్ ఉంటాయి, ఫోటో ఆల్బమ్స్ ఉంటాయి. ఏం తోసలేదనుకోండి, అవి ముందేసుకుంటారు, ముందేసుకుని తిప్పుతూ ఉంటారు అనమాట, చూసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో కనీసం ఒక 4-5 ఆల్బమ్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడంతా ఫోన్లో ఇట్లా అంటే కనిపిస్తాయి. ఇప్పటికీ కొంతమంది పెట్టుకున్నారు. అంత డిజిటైజ్ అయిపోయింది, ఇప్పుడు అంతా డిజిటైజ్ చేసేసారు. పూర్వకాలం ఫిజికల్గా ఫొటోస్ ఉండేవి, అప్పుడు హార్డ్ కాపీస్ ఉండేవి. ఓ పిల్లాడు చూస్తున్నాడు ఆల్బమ్ని, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పెళ్ళి ఫొటోసు అన్నీ చూస్తాడు. వాడు తీసుకెళ్ళి అడిగాడు వాళ్ళ నాన్న ఇవేంటి అన్న. ఇగోరా నా పెళ్ళిరా రోజు, ఇదంతా చూపిస్తున్నాడు అనమాట, ఒక్కొక్కటి. వీళ్ళంతా ఎవరు అన్న, వీళ్ళంతా ఇగో మీ పెదనాన్న వాళ్ళ పిల్లలు, ఇగో వీళ్ళు ఇది అన్నీ చెప్తున్నాడు అనమాట, ఒక్కొక్కటి చెప్తున్నాడు. అన్నీ చూశాడు, మొత్తం ఆల్బమ్ అంతా, పెళ్ళి ఆల్బమ్ అంతా చూశాడు. చూసిన తర్వాత బేరమని ఆడవటం మొదలుపెట్టాడు. వీళ్ళ నాన్నకు అర్థం కాల, ఎందుకురా ఏడుస్తున్నావు అన్న. అందరినీ పిలిచావు, నన్ను పిలవలేదు పెళ్ళికి అన్నాడు. అర్థం ఉందా దాంట్లో? పెళ్ళి ఆల్బంలో, ఆయన పెళ్ళి ఆల్బంలో వాడు ఎట్లా ఉంటాడు? అజ్ఞానం కదా, తెలియక పిల్లవాడు ఏడ్చాడు. ఇక్కడ అర్జునుడు కూడా ఏంటంటే అజ్ఞానంలో ఉన్నాడు. శ్రీకృష్ణుడి గురించి పరిపూర్ణమైన జ్ఞానం లేదు. స్వయంగా విష్ణుమూర్తి, పాల సముద్రంలో హ్యాపీగా పడుకునే విష్ణుమూర్తి, ఆయన జన్మ తీసుకుని వచ్చాడన్న సంగతిని గ్రహించలేనటువంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు, ఇన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత ఏంటంటే తర్వాత శ్లోకాల్లో అసలు తను ఈ జన్మను ఎత్తడానికి, ఇన్ని రకాల జన్మలు ఎత్తడానికి గల కారణం ఏంటి, వచ్చే లాభం ఏంటి, దానివల్ల ఇప్పుడు ఈ యుద్ధంలో జరిగేటటువంటి లాభం ఏంటి, ఈ కర్మయోగాన్ని ఎలా ముందుకు నువ్వు తీసుకెళ్ళాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది తర్వాత శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం కాసేపు ప్రశాంతంగా రోజులాగానే కూర్చుందాం అందరం. రేపు చూసుకుందాం మిగతా శ్లోకాలు.